మీరందరూ ఏకమిస్తారా వివాహంలో? వీరిని జతపరుస్తారా? అంటే వీరిని ఈ రోజు నుండి మీరు కలిసేలాగా చేయాలి, దూరమయ్యేలాగా చేయకూడదు. ఒకరికి ఒకరి దగ్గర చేరేలాగా చేయాలి. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న పని ఉంది. ఎంతమంది పెళ్లి కుమారుడు వైపు ఉన్నారో చేతులు ఎత్తి చూపిస్తారా? ఒకసారి పెళ్లి కుమారుడు వైపు ఉన్నవారు. ఓకే. పెళ్లి కుమార్తె వైపు ఉన్నవారు ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా అండి? ఓకే. ఇప్పుడు ఈ సమయంలో ఎప్పుడు మేము కొంచెం ఇలా లాస్ట్లో పెడతాం అంటే ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు వీరు కలిసి ఉండేలాగా, దగ్గర ఉండేలాగా. దూరం చేయాలంటే చాలా సులభం, కానీ ఇద్దరు కలపాలంటే చాలా కష్టం. కానీ ఎవరికి నిజంగా మనసు ఉందో చూద్దాం. ఇక్కడ ఒకటి విక్టర్ కొంచెం దూరంగా ఇంకా బాగా ఇంకొచ్చింది. ఓకే. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే జాగ్రత్త వినండి, నీకు చివరి ముగింపు. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఇద్దరిని కళ్ళు మూసుకోమంట. కానీ కళ్ళు మూసుకున్న తర్వాత పెళ్లి కుమార్తె వైపు ఉన్న వారందరూ ప్రత్యూషకి ఎలాగ విక్టర్ దగ్గరికి చేరాలో చెప్తారు. మీరు చెప్తే ముందు ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ మీరు చెప్పాలి. పెళ్లి కుమారుడు వైపు ఉన్న వారందరూ విక్టర్ని పిలుస్తూ తనని గైడ్ చేయాలి. ఎవరు ఫస్ట్ ఎవరికి వేస్తారో చూద్దాం. యాక్సెప్టెడా? ఏంటండి యాక్సెప్టెడా? ఓకే. ఎందుకంటే మీరు సౌండ్ ఇవ్వకపోతే పాపం వీళ్ళకి ఆగిపోతారు. ఓకే. సో మీరిద్దరు కళ్ళు మూసుకోండి. ఫస్ట్ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవకూడదు, ఎక్కడ తెరవకూడదు. నో చీటింగ్. ఓకే. గుండ్రంగా తిరగండి. టర్న్ అరౌండ్, స్టాప్. ఓకే. దయచేసి ఇప్పుడు మ్యూజిక్ వద్దండి, వాళ్ళు అరిసి తినపడాలి వీళ్ళకి. ఓకే, చూద్దామా? రెడీ, 1 2 3 మీరు చెప్పాలి. విక్టర్ సైడ్ చాలా షార్ప్ ఉన్నారు. మన జీవితకాలం వీరికి ఆ రీతిగా ఒకరు దగ్గర ఉండేలాగా ప్రోత్సాహపరుస్తూ ఉందాం. గాడ్ బ్లెస్.